రాజు పాలన చేసి పితృలను తీర్చుకోవాలి అని చెప్పి తాను సుముహూర్తంలో అందరినీ వీడ్కొలిపి బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ ఆ వెళుతూ క్రమక్రమంగా క్షేత్రయాత్రలు తీర్థయాత్రలు చేస్తూ వెళుతున్నాడు. వెళ్ళిన ప్రతి చోట పాప సంహరణార్థం భగవదారాధన చేస్తున్నాడు. ఇప్పుడు ఇవాళున్న రోగం పోకపోవచ్చు, ఇంకెన్ని పాపాలు ఎక్కడ దాగున్నాయో. అందుకే తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చెయ్యాలి, జపతపాలు చెయ్యాలి. దానివల్ల మనం కూడబెట్టుకుని ఇంకా తర్వాత జన్మలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న పాపాలు కూడా క్షయమవుతాయి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పాపక్షయం కోసమే సాధన చేయాలి. చిత్తశుద్ధ్యర్థం మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సాధన చేయాలి. అలా మహానుభావుడు తీర్థములు క్షేత్రములు సేవిస్తున్నాడు. త్రోవలో కనబడుతున్న మహాత్ముని సేవిస్తున్నాడు. అలా వెళుతూ ఉండగా రోగం ముదురుతోంది. క్రమంగా కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒంట్లో తాపములు ఏర్పడుతున్నాయి. క్రమంగా రోగం కొరుకుతూ ఉంటే అవయవాలు క్షీణించడం మొదలుపెట్టాయి. అసలు అతనికి సోమకాంతుడిని పేరు సార్థకనామ అనేవారు. సోముడు అంటే చంద్రుడు, సోమకాంతుడు అంటే చంద్రుడిలా అందంగా ఉండేవాడని, చక్కని బంగారు కాంతితో మెరిసిపోయేవట. ఇప్పుడు ఆ అందమంతా ఏమైపోయింది చూసారా? ఇవాళున్న సౌందర్యాన్ని సహకరించడానికి ఏమున్నది? ఎప్పుడు ఏ రోగం ఏ వృద్ధాప్యం ఎలా తినేస్తుందో తెలియదు. మొత్తానికి అంత సుందరాంగుడు అనిపించుకున్నవాడు పరమ అందవికారంతగా ఉన్నాడు. ఇంత వికారంగా ఉన్నప్పటికీ ఏమాత్రం ఏహ్యభావం లేకుండా, జుగుప్స లేకుండా ఆ సతీమణి సేవించుకుంటుందండి మహాత్మురాలు. పక్కన ఉన్నటువంటి ఆ ఇద్దరు మంత్రులు కూడా సేవించుకుంటున్నారు. అలా నలుగురు కలిసి వెళుతూ ఉండగా ఒక చోట ఒక అద్భుతమైన నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ఆ తీరానికి చేరేటప్పటికి అప్పుడు వ్యాధి మరింత ముదిరింది. కదల్లేని పరిస్థితి ఏర్పడి ఒళ్ళంతా తాపము ఏర్పడితే అక్కడ అతడి పాదముల్ని తన ఒళ్ళో పెట్టుకుని ఒత్తుతోంది. ఆమె పక్కనున్న మంత్రులు విసనకరతో విసురుతున్నారు. అది పరిస్థితి. ఈమెకు దుఃఖం వస్తోంది. భర్త యొక్క దీనస్థితిని చూసి దుఃఖం కలుగుతోంది. ఆ సమయంలో ఒక మునిపుత్రుడు అక్కడికి వచ్చాడు. వచ్చి కలశ జలం తీసుకుని వెళుతూ జాలిగా చూసేట వాళ్ళని చూసి అలా నిలబడిపోయాడు. అమ్మా నువ్వెవరమ్మా? చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి తేజస్సు నీలో కనబడుతోంది కనుక నువ్వు సామాన్యురాలివి కాదు. ఇతడెవరు? ఈ మహాత్ములైనటువంటి వీరెవరు? సేవిస్తున్న వాళ్ళెవరు అని అడిగితే నాయనా అంటూ మొత్తం కథని వివరించారు అక్కడ మంత్రులు. ఇంతకు నువ్వెవరు బాబు? ఎందుకంటే మాకు ఏ ముని కనబడ్డ ఒక ఆశ వస్తుంది. ఎందుకంటే మా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది తపోబలం. తపస్సుతో వాళ్ళు ఒక్క మాటన్నా అది తప్పకుండా నెరవేరుతుంది కనుక ఆ మునుల అనుగ్రహమైన దొరుకుతుంది. అందుకే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవం అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం. ఇవిడెవరైతే పాటిస్తాడో వాడి శారీరక తపస్సు చేసినట్లే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాటను తెలుసుకుంటే అది అందుకు దేవతలను ఆరాధించాలి, వేదవేత్తలను ఆరాధించాలి, గురువులను ఆరాధించాలి, ప్రాజ్ఞులను ఆరాధించాలి. అదేవిధంగా ఇంద్రియ నిగ్రహం కలిగి శుచిని పాటించాలి, కపటం లేకుండా ప్రవర్తించాలి. ఇది తపస్సు. ఇలాంటి జీవితాన్ని పాటించాలి కనుక నువ్వు ప్రాజ్ఞుడవు, ద్విజుడవు, అందుకు నీకు నమస్కారం చేస్తున్నావు అని చెప్తే నువ్వెవరవయ్యా అనంటే నన్ను చవనుడు అంటారు. అంటే చవన మహర్షి బాల్యం అండి. ఇక్కడ నన్ను చవనుడు అంటారు. మా నాన్నగారి పేరు భృగు మహర్షి. ఆ మహాత్ముడు ఈ సమీపంలోనే ఆశ్రమం ఉంది. ఇక్కడ నేను మడిగా నీళ్లు తీసుకువెళ్ళడానికి యాజ్ఞమునకు కావలసిన జలమునకై ఇక్కడికి విచ్చేశాను. నేను మిమ్మల్ని చూశాను, వెళ్ళొస్తాను అని వెళ్ళాడు ఆయన. భృగు మహర్షి రాగానే అడిగట్ట, నాయన ఎప్పుడు తొందరగా వచ్చేవాడు, ఇవాళ ఎందుకు ఆలస్యమైంది అని అడిగట్ట. అడిగితే నాన్న అక్కడ ఒక రాజదంపతులను చూశాను, వాళ్ళు దుఃఖితులై ఉన్నారు, అతడు కుష్ఠవ్యాధి గ్రస్తుడై ఉన్నాడు, దీనావస్థ చూడగానే మనసు కరిగి కాసేపు మాట్లాడాను అన్నాడు. మన ఆశ్రమ ప్రాంతానికి చేరిన ఎవరినైనా సరే వారు మనకు అతిథులను అలా విడిచిపెట్టరాదు, వాళ్ళని ఆదరించాలి. కష్టంలో అన్నావని చెప్పారు కనుక తప్పకుండా తీసుకురావాలి వాళ్ళని. కనుక వెళ్ళు, వాళ్ళని ఇక్కడికి రమ్మను అని చెప్పాడు. ఎంత అతిథి మర్యాదలు! ప్రతిదీ పరిశీలించండి. ఒక్కొక్కరు వారి ధర్మాలు ఎలా చేస్తున్నారు ఇది తెలుసుకోవాల్సిన ప్రతి అంశములు అలా గమనించుకుంటూ వెళ్ళాలి. అందుకు పురాణ కథలు అలాగ మనం అధ్యయనం చేయగలిగితే మన బ్రతుకులు బాగుపడతాయని. ఎక్కడ బాగుపడిపోతాయని భయంతో మనం అధ్యయనం చేయడం లేదు. సరే, మొత్తానికి ఇప్పుడు ఆ మహానుభావుడు వెళ్ళి మా నాన్నగారు నన్ను చీవాట్లు పెట్టారు, ఊరికిన పలకరించి వస్తే ఓదార్పు అవుతుందా? అయ్యో ఉచ్చు పాపం అంటే ఏం లాభం? వాళ్ళకి తగిన సహాయపడాలి. ఇది చాలా, అందుకు దీనులైన వారిని ఆదరించడం అనేది గొప్ప ధర్మము సుమా. కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవాలి. నువ్వు కదలగలిగే శరీరం ఉన్నప్పుడు కదలలేని వాళ్ళకి నువ్వు ఆసరా ఇవ్వగలిగినప్పుడు ఇంకా గొప్పదన్నారు. అందుకు మా ధర్మం ప్రకారంగా నిన్ను సేవించుకుంటాం రావయ్యా అని పిలిచారు. పిలవగానే ఆ తల్లి వస్తూనే ఆ మహర్షి పాదాల మీద పడి, మీ అనుగ్రహం వల్ల నా భర్త బాగుపడతాడని ఆశ కలుగుతోంది, ఎందువల్ల మాకు ఇవన్నీ కలిగాయి అని అంటే ఒక్కసారి దివ్య దృష్టితో ఆలోచించి ఎందువల్ల ఇది జరిగిందో మాకు తెలుసని. ఎందుకంటే శాస్త్రాల్లో
భారతీయ ఋషులు మన కొత్తగా ఏదో పరిశీలించడానికి మిగల్చలేదండి, అన్ని పెట్టారు. మనం శ్రద్ధ కలిగి అధ్యయనం చేయడమే మిగిలిందంతే. ఒకప్పుడు అవన్నీ చదివిన వాళ్ళు మహాత్ములు ఉన్నారు. ఇప్పుడు అరకొర పాండిత్యాలతోనే మేధావులైపోతున్న రోజుల్లో ఉన్నాం మనం ఇక్కడ. ఎందుకంటే కర్మ విపాక మనకు శాస్త్రం ఉంది, చాలా విశేషం అది. ఒక కర్మ ఒకడు అనుభవిస్తున్నప్పుడు దుఃఖం, దీనికి ఏ కర్మ చేస్తే ఇలాంటి దుఃఖం వస్తుందో శాస్త్రం చెప్పారు ఇక్కడ. కర్మ విపాకం అని పెద్ద శాస్త్రం అండి. అది చదివితే ఇప్పుడు తట్టుకోలేం, జ్వరం వస్తుంది, అన్ని ఉన్నాయి ఇక్కడ. మనకి ఏ కష్టం కలిగితే ఎలాంటి పాపం చేయడం వల్ల ఎలాంటి కష్టం వస్తుందని చెప్తాడు. చెప్పు ఊరుకోవడమే కాదు, దానికి ప్రాయశ్చిత్తంగా ఏ కర్మ చేయాలో చెప్తాడు ఇక్కడ. అది చేయడం వల్ల దుఃఖం నుంచి అలా బయట పడగలమో కూడా చెప్తాడు. ఊరుకునే ప్రాబ్లం చెప్తే సరిపోదండి, సొల్యూషన్ కూడా చెప్పాలిగా. ఆ రెండూ ఉన్నాయి శాస్త్రంలో, అన్ని శాస్త్రాలు ఉన్నాయని తెలుసుకోవాలి ఇక్కడ. అయితే సామాన్యులకైతే శాస్త్రాలు పఠించి చెప్తారు, పండితులైనా చెప్తారు. కానీ మహాత్ములు దివ్య దృష్టితో చెప్పగలరు ఏ కర్మ వల్ల ఏం జరిగిందో. ఎందుకంటే మనం గత జన్మల పాపాన్ని మాత్రమే అనుభవించట్లేదు, గత జన్మల పుణ్యాన్ని మాత్రమే అనుభవించట్లేదు. ఒక్క జన్మది కాదండి, అనేక జన్మల్లో మనం చేసుకున్నవి కొన్ని మాత్రమే తీసుకొచ్చి జన్మకి తెచ్చుకొస్తాం. ఇంకా మిగిలినవి ఎన్నున్నాయో మనకు తెలియదు, స్టాక్ అక్కడ. ఇక్కడ మాత్రమే తెచ్చుకొచ్చినవి, దాని పేరు ప్రారబ్ధం. ఇంకా అనుభవించవలసినవి, తర్వాత జన్మలో అనుభవించవలసిన వాటి పేరు సంచితం. ఇప్పుడు చేస్తూ కొత్తగా పోగు తెచ్చుకుంటున్న వాటి పేరు ఆగామి. ఇది కర్మగతి. ఇదంతా పెద్ద జ్ఞానం అండి. అందుకని మహిమలు, కొబ్బరికాయలు కొట్టడాలు, ఏ రోజు ఏ దీపం వెలిగిస్తే ఎంత మంచిదో ఇదా తెలుసుకోవాల్సింది. అసలైన జ్ఞానం ఇది, తెలుసుకోండి ఇక్కడ. అందుకు మన కర్మల గతులు ఏమిటో గ్రహించాలి ఇక్కడ. అందుకు మనం చేస్తున్నటువంటి కర్మలు వెంటనే ప్రారబ్ధాన్ని పోగొడతాయి అనుకోవద్దు. ఇవి ముందు వెళ్ళి సంచితాన్ని దెబ్బతీస్తాయట, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఏదో అనుభవిస్తున్నాం, తర్వాత దుఃఖాలు లేకుండా ముందు ఆ పాపాలు పోగొడుతుంటాడు భగవంతుడు. అవి నువ్వు పోగొట్టగలిగినంత పుణ్యం చేస్తే తర్వాత కూడా పుణ్యం చేయగలిగితే అప్పుడు ఈ ప్రారబ్ధాన్ని కూడా పోగొడతాడు. చూడండి, ఆగామి చేసేటప్పుడు శాస్త్రం చెప్పిన ధర్మమే నువ్వు పాటిస్తూ విసుమంతా కూడా అధర్మం చేయకుండా ఉంటూ చేసిన ధర్మం కూడా భగవదర్పణంగా చేసేస్తే ఆగామి కర్మ కూడా ఉండదు. ఎప్పుడైతే 3 కర్మలు పోయాయో మోక్షం అదే లభిస్తుందయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఇంత సులభం అండి పద్ధతి ఇక్కడ.